సో హాయ్ హలో. సో రీసెంట్గా మనకి OUCP JET 2024 అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆన్ May 18. సో మనకి June 17 మనకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఉంది. ఏంటి CP JET అంటే ఇది యూనివర్సిటీ లెవెల్లో పీజీ చేసానికి ఎలిజిబిలిటీ టెస్ట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కి నోటిఫికేషన్ అయితే మనకు లాస్ట్ డేట్ చాలా దగ్గరలో ఉంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి కూడా 600. ఓకేనా, SSTPH వాళ్ళకి 600, 800 ఏమో ఫర్ అందరికి. ఇన్ కేస్ ఎవరైనా 2 కానీ ఎక్కువ సబ్జెక్ట్ రాయాలంటే ఫర్ ఈ సబ్జెక్ట్కి 450 మనము పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు June 17 ఉంది. ఇన్ కేస్ లేట్ ఫీ 500 తోటి 25/6 ఉంది. ఇంకా 2000 లేట్ ఫీ తోటి మనకి June 30 లాస్ట్ డేట్ ఉంది. సో ఇది ఎగ్జామ్ డేట్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇది, కాబట్టి బీ కేర్ఫుల్. తర్వాత మనకు టోటల్ నోటిఫికేషన్ అనేది MA, MSc, MBA డిఫరెంట్ పీజీ సెక్టార్స్కి, సైన్స్ స్ట్రీమ్లో పీజీ, MA, MS, MCOM ఇలాంటి వాటికి నోటిఫికేషన్ మనకి రావడం జరిగింది. సో తర్వాత ఏంటి నోటిఫికేషన్, ఇన్ కేస్ మన నోటిఫికేషన్ క్లియర్గా చూసుకుంటే ఇది మనకు May 18 రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇది మనకి టోటల్గా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్ చేస్తారు వాళ్ళు పీజీ సైన్స్ స్ట్రీమ్కి, పీజీ ఆర్ట్స్ స్ట్రీమ్కి, MBA స్ట్రీమ్కి అండ్ పీజీ డిప్లొమా కోర్సు కూడా. అండ్ 5 years ఇంటిగ్రేటెడ్, ఇది వెరీ ఇంపార్టెంట్. 5 years ఇంటిగ్రేటెడ్ అంటే డిగ్రీ ప్లస్ పీజీ కలిపి ఉంటుంది అన్నమాట. 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్కి అండ్ డిఫరెంట్ యూనివర్సిటీ, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, టోటల్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ మొత్తం అంటే ఆల్మోస్ట్ తెలంగాణ యూనివర్సిటీస్ మొత్తం కూడా ఈ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కంబైన్ నోటిఫికేషన్ ఇది. సో తర్వాత ఏంటి, సో టోటల్గా ఇది ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట. ఇది ఏంటంటే ఎగ్జామ్ షెడ్యూల్. బేసికల్గా ఎన్ని రోజులు ఎగ్జామ్ జరుగుతుందంటే మనకి టోటల్గా 8 days ఎగ్జామ్ జరుగుతుంది. Day 1లో మనకి MA పొలిటికల్ సైన్స్ ఉంటుంది, తర్వాత BLA బేస్, MSc జియోగ్రఫీ. సో ఇలా ఉంటుంది. ఇన్ కేస్ మనం సైన్స్ మాట్లాడుకుంటే టోటల్ మనకు డే 7 మనకి సైన్స్ ఉంది, 61 కూడా MSc బాటనీ ఉంది. ఇప్పుడు Day 7 అంటే ఇన్ కేస్ వాళ్ళకు 5th ఎగ్జామ్ పెడతా అంటారు. ఇన్ కేస్ 5th కాకుండా జరగవచ్చు, ముందు నుంచి ఉండవచ్చు. సో దానిలో పెట్టిన రోజు నుంచి 7th రోజున మనకి MSc బాటనీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత కంబైన్ బై ఇంకో వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ ఉంటుంది మనకి MSc BC, ESFS, FTGM అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కంబైన్ పీజీ అనమాట. ఇది టోటల్గా ఏంది బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్వైరన్మెంట్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ మొత్తానికి కూడా ఇది ఒకటే ఎగ్జామ్ వస్తుంది. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో ఈ రెండు మనకి సైన్స్ స్ట్రీమ్లో వస్తూ ఉంది. MSc బాటనీ ఒకటి, EMS 72 కూడా ఉన్న MSc చాలా ఇంపార్టెంట్ అండి. సో దాని తర్వాత ఇది టోటల్ ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి మనకి ఈ కోర్స్ ఆఫర్ చేస్తారు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ నుంచి ఈ కోర్స్ ఆఫర్ చేస్తారు. సో MED, MPed కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు, MCOM. ఈ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో మనకి MSc బాటనీ అండ్ MSc బయోకెమిస్ట్రీ, ఈ టోటల్ బయోకెమిస్ట్రీకి, ఎన్వైరన్మెంట్ సైన్స్కి, ఫోరెన్సిక్ సైన్స్కి, జెనెటిక్స్కి, మైక్రోబయాలజీ మొత్తానికి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత MSc బయోటెక్నాలజీకి వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో దాని తర్వాత ఇది ఓకేనా. సో దాని తర్వాత మనకి ఇంకేస్ సిలబస్ చూసుకుంటే మనం సిలబస్ చూసుకుంటే ఇది ఫ్యాకల్టీ ఆఫ్, ఇన్ కేస్ మీకు ఏ సిలబస్ కావాలంటే ఆ సిలబస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ మనం ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో MSc బాటనీ సిలబస్ మనం చూసుకుందాం. సో MSc బాటనీ సిలబస్లో ఏముంటుంది, మ్యాక్సిమం డిగ్రీ లెవెల్లోనే మనకు ఇంటర్ డిగ్రీ లెవెల్లోనే మనకు మ్యాక్సిమం ఉంటుంది. ఇది సేమ్ మైక్రోబియల్ డైవర్సిటీ. సో మైక్రోబియల్ డైవర్సిటీ మనకు డిగ్రీలో ఉంటుంది, ఇంటర్లో బేసిక్స్ డిగ్రీలో ఉంటుంది మనకి ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, టోటల్గా మైక్రోబయల్ గురించి. సో దాని బయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెర్మ్స్ అండ్ పేలియోబాటనీ. ఇది వెరీ బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ బాటనీ అన్నమాట. సో బయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెర్మ్స్ అండ్ పేలియోబాటనీ వాటి గురించి మనకి ఉంటుంది. టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ ఇది మనకు డిగ్రీలో అవైలబుల్ ఉంది. టాక్సానమీ ఆఫ్ ఇంటర్లో కూడా అవైలబుల్లో ఉంది. టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ ఒకటి. డిఫరెంట్ సెక్టార్స్ ఉంది. ఇందులో మనకి మ్యాక్సిమం డిగ్రీ సిలబస్ అయిపోతుంది మనకి ఎకాలజీ, జనరల్ టాపిక్ ఇది ఎకాలజీ అనేది. ఇన్కేస్ కరెంట్ జనరేషన్లో కూడా ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ చాలా మనం మాట్లాడుతున్నాం, ఇట్ కమ్స్ అండర్ ఎకాలజీ.
సో ఏం ప్లాంట్స్ ఉంటాయి, జీరో ఫైట్స్ అంటే హైడ్రోఫైట్స్ అంటే ఫుడ్ చైన్, ఎనర్జీ ఫ్లో, ఇవన్నీ కూడా జనరల్ టాపిక్స్ అండ్ బాటనీలో ఉండే టాపిక్స్ అన్నీ. సో వీటితో పాటు 40 మార్క్స్ ఉంటుంది. 60 మార్క్స్ ఏముంటుందంటే ప్లాంట్ ఎనాటమీ. సో ప్లాంట్ ఎనాటమీ, సో బేసికల్గా ఏంది, లీఫ్, ఆంటోలియన్ ఏంది, డైవర్సిటీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్, టొమాటా, ఎపిడర్మల్ గ్రోత్, సెకండరీ గ్రోత్, అనామలస్ సెకండరీ గ్రోత్, ఇవన్నీ కూడా ఎనాటమీ గురించి మనకి. దాని తర్వాత ఎంబ్రియాలజీ టోటల్గా పాలినేషన్ అంటే ఇది, రీప్రొడక్షన్ అంటే సెక్సువల్, ఏ సెక్సువల్, అన్నిటి గురించి కూడా మనకి ఇక్కడ మన ఎంబ్రియాలజీ జరుగుతుంది. దాని తర్వాత సెల్ బయాలజీ సెల్ గురించి, ఆర్గనల్స్ గురించి, సో న్యూక్లియస్ గురించి, సెల్ డివిజన్స్ గురించి, మైటాసిస్, ఏమైటాసిస్, వీటి గురించి మనం ఇందులో చదువుతాం. తర్వాత జెనెటిక్స్ మనకు డిగ్రీ లెవెల్లో జెనెటిక్స్ ఉంటుంది, ఇంటర్లో కూడా మనకు జెనెటిక్స్ పడుతుంది. టోటల్గా బేసిక్ జెనెటిక్స్ చదువుతూ ఉంటారు. దాని తర్వాత ప్లాంట్ ఫిజియాలజీ అంటే టోటల్గా ఇట్స్ ప్లాంట్ వాటర్ రిలేషన్ కావచ్చు, మినరల్ న్యూట్రిషన్ కావచ్చు, ట్రాన్స్పిరేషన్, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, నైట్రోజన్ మెటబాలిజమ్స్ అన్నీ కూడా ప్లాంట్ ఫిజియాలజీ మనకు ఉంటాయి. సో టోటల్గా వీటి మీద మనకి ఎగ్జామ్స్ అవైలబుల్లో ఉంటాయి. సో దాని తర్వాత ఇన్కేస్ ఇది మనం చూసుకుంటే, మన ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ వీటి ఇది మనం చూసుకుంటే చూడండి ఒకసారి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి 40 మార్క్స్ మొత్తం కూడా కెమిస్ట్రీ సంబంధించి ఉంటుంది. ఇది మనకు బేసిక్ కెమిస్ట్రీ. సో బేసిక్ కెమిస్ట్రీ అంటే ఈవెన్ ఇంటర్ డిగ్రీలో ఉన్న కెమిస్ట్రీ మనకి అంత డెప్త్గా ఏమి ఉండదు. చూడండి దీనిలో ఉన్న టాపిక్స్ బట్టి మనకు అవైలబుల్ ఉంటుంది. తర్వాత 60 మార్క్స్ సంబంధించి 60 మార్క్స్ నుంచి సెక్షన్ 1లో ఫిజికల్ రిలేటెడ్ వాళ్ళకి ఫిజిక్స్ లేదు, ఫిజిక్స్ వాళ్ళకి ఉంటుంది. ఇన్కేస్ ఎవరైనా బాటనీ చదువుంటే వాళ్ళకి, వాళ్ళు బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అనుకుంటారంటే బాటనీ రాయొచ్చు, వాళ్ళు బాటనీ పేపర్ అటెంప్ట్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత ఎవరైతే జువాలజీ వాళ్ళు జువాలజీ పేపర్ రాసి బయోకెమిస్ట్రీకి వెళ్ళొచ్చు, మైక్రోబయాలజీకి వెళ్ళొచ్చు. అంటే టోటల్గా ఇందులో 40 మార్క్స్ వచ్చేసి కెమిస్ట్రీ ఉంటుంది. రిమైనింగ్ 60 మార్క్స్ మనకు కోర్స్ సబ్జెక్ట్ అనమాట. ఇన్కేస్ బయోకెమిస్ట్రీ ఎవరైతే చదవాలంటే బయోకెమిస్ట్రీ ప్రిపేర్ వెళ్ళవచ్చు. బయోకెమిస్ట్రీ చాలా తర్వాత జెనెటిక్స్ 40 మార్క్స్ ఉంది, 60 మార్క్స్ ఈ పేపర్ అనమాట. ఇవన్నీ మనకి ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ద ఎంట్రన్స్ టెస్ట్ అనేది, ఆల్ సబ్జెక్ట్లో 90 minutes డ్యూరేషన్లో ఉంటుంది. 90 minutes గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి మనకి. ఇందాక మనం చదువుకున్నట్టు బీసీబీటీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఎట్లా ఉంటాయి నార్మల్గా 40 కెమిస్ట్రీ ఉంటే 16 ఏమో కోర్ సబ్జెక్ట్ ఉంటాయి. ఓకేనా. బాటనీ ఏమో ఎంటైర్ బాటనీ, ఒక పార్ట్ బాటనీ 40 మార్క్స్, ఇంకో పార్ట్ బాటనీ ఏమో 60 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ గంటన్నర ఉంటుంది. ఇక్కడ నుండి ప్యాటర్న్ ఆఫ్ ఎంట్రన్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎన్వైరన్మెంట్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ. ఎవరైతే రాద్దాం అనుకుంటారో వాళ్ళు ఏం రాయాలి, పార్ట్ ఏ అనేది కెమిస్ట్రీ 40 మార్క్స్ రాయాలి. పార్ట్ బి అనేది వన్ ఆఫ్ ది ఆప్షన్ సబ్జెక్ట్, అది ఏదైనా కావచ్చు. బిఎస్ లెవెల్లో మీరు చదివింది అనమాట. ఏది ఫిజిక్స్ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, మైక్రో అండ్ బయోకెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా కానీ మీరు చదివిందే రాయవచ్చు. తర్వాత ఈవెన్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ రాస్తారు. పార్ట్ ఏ ఖచ్చితంగా కెమిస్ట్రీ 40 మార్క్స్ రాయాలి. పార్ట్ బి మాత్రం బయోటెక్నాలజీ మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో టోటల్గా ఇది మనకి ఓయూసీపీ జెట్ 2024 నోటిఫికేషన్. లాస్ట్ డేట్ మనకు June 17 నుంచి ఉంది. ఇన్ కేస్ లేట్ ఫీజర్ మనకు 30 జూన్లో ఉంది. ఎగ్జామ్స్ టెంటేటివ్లీ ఆన్ July 7th అంటారు. సో కాబట్టి చూసుకోండి. అండ్